ఓకే ఏమంటా బాయ్. నిజంగా వదిలేస్తావుగా? నీకు అసలు డౌటే అక్కర్లేదు. ఒట్టు వదిలేక దాంతో కాపురం చేస్తానా ఏంటి? అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నేను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం ఉంది. అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే. నిజంగా తను నీకు నచ్చలేదా? తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయి, లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతెందుకు జీవన్ టోన్ వాడడానికి ముందు దాన్ని, తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అరే టికెట్. ఈయన ఇస్తుందంటావా? రెండు కాఫీ. నాకు అక్కర్లేదు. నేను మా ఇద్దరికి చెప్పుకున్నాను. థ్యాంక్స్. హలో, మీరు లాస్ట్ టైం నా కోసం యూఎస్ నుంచి కెమెరా తెచ్చారు. నేను తేలేదు, మీరే తీసుకున్నారు. అంటే మీరు కస్టమ్స్ లో ఉండేవారా? యా, ప్రస్తుతం కష్టాల్లో ఉన్నట్టున్నాడు. మంచికి రోజులు లేవు సార్. నాకు నలుగురితోనే ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అలవాటు. ఒకసారి ఇలాగే ఒక కుర్రోడి దగ్గర వీడియో కెమెరా ఒకటి గిఫ్టెడ్ తీసుకున్నాను. వాడు చేతిలో ఉన్న కెమెరా నాకు ఇచ్చి జేబులో ఉన్న కెమెరాతో షూట్ చేసి టీవీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. మా పై వాళ్ళు నాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. తీసేశారా? వెళ్ళిపోమన్నారు. చిల్లర ఇవ్వలేదు. అలవాట్లేదు. లెట్స్ గో. సత్య హనీమూన్ కా? యా. ఆవిడేమవుతారు? నా భార్య. మరి ఈవిడ? కాబోయే పెళ్ళాం. మీరు ఇక్కడ కాదండి బాబు, అమెరికాలో ఉండాలి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నా. Thank you. So nice of you. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్కారం. నేను నీకు ముందే తెలుసా? Excuse me. గుడ్ ఈవినింగ్ సార్. Good evening. మే ఐ హెల్ప్ యూ సార్? ఎవరికి పడితే వాడికి నమస్కారం ఉంటుంది. లూజ్ క్యారెక్టర్లో ఉంది. ఏ నీలో సీట్ బాగుందా? చాలా డబ్బులు ఇచ్చుకున్నాం. ఏంటి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నా? నోట్ జాగ్రత్త. ఏమైంది కోపడుతున్నావు? మాట్లాడుకో. చుట్టమామాట తనేదో పెద్ద అందగాడైనట్టు. సార్ విస్కీ అర్రామ్. లేడీస్ ముందు బాగుండదు. మ్యామ్ విస్కీ. వామ్మో. సార్, ఇండియన్ హై కమిషనర్ FBI వాళ్ళని తీసుకుని మీ దగ్గరికి వస్తున్నారు సార్. సారీ సార్, ఐ కుడెంట్ స్టాప్ దెమ్. మిస్టర్ పశుపతి, నువ్వు గన్స్ అమ్ముతున్నావని FBIకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీ మీద చార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాం. నేను గన్స్ అమ్ముతున్నానా? నేను మేయర్ ఎలక్షన్లో నిలబడుతున్నానని నా మీద ఎవరో కావాలని బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. సార్, నేను సార్ రావుగొట్టి మాట్లాడుతున్నాను. ఆ సత్తిపండు దెబ్బకి మియాపూర్లో మన వాళ్ళు 4 పేలిపోయారు సార్. పోలీసులది RDX అని కనిపెట్టేశారు. నిన్నటి దాకా జైల్లో ఉన్నాను, ప్రస్తుతం బెయిల్లో ఉన్నాను. మీరు డేంజర్ లో ఉన్నారు సార్. ఏంటి సార్ మాట్లాడరు? ఆ సత్తిపండు గాడు ఆల్రెడీ అమెరికాకి బయలుదేరిపోయాడు. మనం చంపేసిన డాక్టర్ కూతురే వాడిని తీసుకొస్తుంది. సార్, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి సార్. Don't worry. We'll take care of him. ఐఎమ్ సారీ పశుపతి, నువ్వు ఎలక్షన్స్ నుంచి తప్పుకుంటే మంచిది. ఈ క్షణం నుంచి నీ బ్యాంక్ అకౌంట్లు, వ్యాపారాలు అన్నీ సీజ్ చేస్తున్నాం. అంతేకాదు, ఈ బిల్డింగ్ నుంచి ఒక్క పేపర్ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. From this moment, this property will be under the surveillance of United States of America. లెట్స్ గో ఆఫీసర్స్. అమీన్, Sir. నాకు మంచి బాంబ్ కావాలి. Sir. అదంతా పవర్ఫుల్గా ఉండాలంటే Sir. అది పేలాక ఈ బిల్డింగ్లో ఒక్క పేపర్ ముక్క కూడా FBI వాళ్ళకి దొరకకూడదు. ఓకే? Okay, sir. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ బాయ్స్. ప్యాక్ ఎవ్రీథింగ్. గన్స్, డాలర్లు, పాస్పోర్ట్లు, బంగారం అన్ని ఏది వదలకండి. వాళ్ళకేమీ దొరకకూడదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా బీ అలర్ట్. ఓకే సార్? రాంకోడి చెప్పిన సత్యనారాయణమూర్తి ఎయిర్పోర్ట్ దగ్గర మనాలని పెట్టు. ఓకే సార్. ఆ బ్యాగ్ లేవు. పర్లేదండి. ఇవ్వు. అరే, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, మీ బ్యాగ్ అక్కడ దాకా మూసురాలేనా? నా బ్యాగ్ నాకు ఇచ్చి. మీకు ఎవరి మీద కోపం వచ్చినట్టుంది? ఎవరి మీదో కాదు, నీ మీదే. దేనికండి? నా లిప్స్ జీన్ ప్యాంట్ జిప్ లా ఉంటాయా? నా కళ్ళు థమ్స్అప్ బాటిల్ మూతల్లా ఉంటాయా? నన్ను చూస్తే జాలేస్తుందా నీకు? ఐ హేట్ యు. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది.
అక్కడ అన్న మాటలని మీరు వినేశారా? అలా వినడం తప్పు కదా అండి. నువ్వు అలా అనడం తప్పు కదా? అంటే ఆ టైం నాకు అలా అనిపించింది. ఈ టైంకి నాకు ఇలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏమండి అది మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండి. అది ఏమండి ఏంటి? డోంట్ టచ్ మీ. నీ మొహం నాకు చూపించుకో. నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి? Is there any problem? నో నథింగ్. Okay. థ్యాంక్ యూ. ఆడు మీకు తెలుసా? ఏం పిలోనా? నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నిన్ను అరెస్ట్ చేయించేస్తాను. జాగ్రత్త. ఏమండి? హలో. ఓ షిట్. హలో. తెలుగు? అవునండి. మీరు తెలుగు? అరే అన్నాయ్. అరే 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 కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్. అన్నాయ్ మళ్ళీ బతుకి ఇంకో తెలుగుడు చూస్తారు అనుకోలేదు. మరీ అంత ఎమోషనల్ అవుకు నాన్న. ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడే నేను మా ఆవిడ అమెరికా వచ్చాం. ఓ నీకు పెళ్ళయిందా? 2 రోజుల క్రితం అయింది. హనీమూన్కి వచ్చారా? దానికోసమే. మరి ఆవిడేది? ఇప్పుడే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. విడాకులా? ఎందుకు? నాకు ఇంగ్లీష్ రాదని. ఓ కమాన్ పోన్లే బాధపడకు. అయినా అమెరికాలో ఇంతేనమ్మా. తలుపు గొళ్ళెం పెట్టలేదని, పొయ్యి మీద కాఫీ పెట్టలేదని, కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు. కూర్చో. ఎక్కడికి? ఓ ఎవరు లేరా? పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా? ఓ ఐమ్ సారీ. మా ఇంటికి వెళ్దాం పద. అనాయ్ నా పేరు సత్యనారాయణమూర్తి. అంతా సత్యపండు అంటారు. నా పేరు శాంతి స్వరూప్. అందరూ శాంతి అంటారు. ఏం కావాలన్నాయ్? షేక్ అండ్ షేక్. ఓ ఇక్కడ టిఫిన్ దొరుకుద్దా అన్నాయ్? సత్తిపండు, అట్టిపండు. ఓ మా నేటివ్ కడప. 30 years దాకా అక్కడే గడిపా. చిన్నప్పటి నుంచి నా గొడవలంటే పడదు. బాంబులంటే భయం, కిడ్నాప్లంటే కంగారు, మర్డర్లంటే మొహమాటం. అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం. అనాయ్ మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా ఉందయ్యా. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ యూనో. ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయొచ్చు. దాన్ని బయట మనం లోపలేస్తారు. వెరీ గుడ్. ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అలాగా? ఓహో. హలో, మరి అంత డీటెయిల్గా చూడకు. కేసు పెడుతుంది. కేసా? ఎస్. నేను నీలాగే వచ్చిన కొత్తల్లో ఒక అమ్మాయికి లైన్ వేశాను. తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేశారు. నిజం? ప్రామిస్. అనాయ్ వాళ్ళిద్దరు చూడు. పాపం వాడికి ఇల్లు లేదనుకుంటాను. పాపం. ఇక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళు. వెరీ ఫ్రెండ్లీ పీపుల్. హాయ్. అదే వాడు వేలు చూపిస్తాడు. అంటే వాడికి గోరు చుట్టేసింది. అలా అందరికీ చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు నమ్మకం. మూఢనమ్మకం. కాలనీ చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య. అబ్బో, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్. కానీ రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు. సరిగా ఉంటుందా? భయంగా ఉంటుంది అన్నయ్య. డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు. ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు. 8 లోపు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. ఇక్కడ దొంగనా కొడుకులకు కూడా ఏం టైమింగ్ అన్నాయి. యా. అమ్మో నా బ్యాగ్. హాయ్ నీలు. ఇది 10వ సారి. ఇప్పటికి 10 సార్లు ఇండియా నుంచి వచ్చాను. ఒక్కసారి కూడా నన్ను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. అది కాదు. ఏంటి బాబాయ్ నువ్వు? ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను, కరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఈ లోపు నువ్వే వచ్చేసావు. సర్లే రా. సత్యపండు. సత్యపండు. అన్నయ్య 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 వచ్చాను. ఈ అమ్మాయి మా అమ్మాయి మిస్ నీలిమ. బాగుంది. సత్యపండు. ఏంటి మోయా? అన్నయ్య అన్నావు, అమ్మాయి అన్నావు. ఎవరతను? నా ఫ్రెండ్ సత్యపండు. పాపం పెళ్ళై 2 రోజులైందమ్మా. డ్రైవర్స్ అయి 2 గంటలైంది. ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా. అదేం కాదు, అబద్ధాలు. అసలు ఈ రోజుల్లో అమ్మాయిలు ఆవిడేదో చెప్పాలనుకుంటున్నారు. చెప్పండి. ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకొచ్చేయడమేనా? ఎలాంటి వాడు చూసుకోనక్కర్లేదా? ఇంకేం చూడాలమ్మా. పెళ్ళాం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయి. డోంట్ వరీ. ఓకే, ఐ విల్ టేక్ ఇట్.
ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళు. నాకు వేరే ఇల్లు తెలియదు. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళు. దారి తెలియదు. గో టు హెల్. అది తెలీదు. ఎందుకు నా వెనకాల పడి ఇలా విసిగిస్తున్నావు? అసలు నీకు నాకు సంబంధం ఏంటి? ఓ అది రాదుగా. సత్తిపండు, మాయా బాగా టైర్ అయిపోయినట్టున్నావు. టబ్బా చేస్తావేంటి? మాయా అదేనయ్యా తొట్టి స్నానం. అలా చేద్దాం. నీలిమా, సత్తిపండుకి టబ్లో వేడి నీళ్ళు పట్టమ్మా. ఏం నీళ్ళు కావాలా? ఇప్పుడు సంగతి చెప్తాను. ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మాయా, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. ఓకే మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే, ఇది నీదే మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? ఒరే, నేను సరదా కన్నాను రా. వచ్చేయండి. పదండి పదండి, ఇంకా ఎంతమంది ఉన్నారో ఏమో. ఏమి స్పీడ్ అయ్యి బాబు, ఇంతమంది విమానాలు తోలేవాడివా? ట్రాక్టర్ తోలేవాడిని. ఏదో ఒకట్లే, ఓ బ్రేక్ అయ్యి బాబు, దీనికి వెళ్ళొస్తాను. అదే వెతుకుతున్నాను మాయా, ఎక్కడ కనపట్లేదు. బాబు నిమ్మకాయ పెట్టుకో, తగ్గిపోతాయి. వాడి గోరు చుట్టూ. సత్తిపండు, మాయా ఇంతకే రౌడీలు ఎవరయ్యా? మాకేం తెలుసు అండి, అమెరికాలో ఎప్పటికో ఉంటున్నారు, మీకు తెలియాలి. ఇంటికి ఎవరిని పడితే వాడిని తీసుకొస్తే ఇలాంటి గొడవలే వస్తాయి. అసలు అరే, మీ ఉంగరం చాలా బాగుందండి. ఏది? ఇంగ్లీష్ అని అతనికి ఇక్కడ గొడవలే ఉంటాయమ్మా. మామయ్య గారు, మీకు ఎవరితో గొడవలు ఉన్నాయా? ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానయ్యా. గొడవలంటే మేజర్గా ఏం లేవు కానీ, పొద్దున కట్రాయర్ కొందామని ఒక షాప్కి వెళ్ళాను. వాడు రేట్ ఎక్కువ చెప్పాడని వాడితో ఆర్గ్యూ చేశాను. ఎంత పని చేసావు మాయా? లేకపోతే ఒక డ్రాయర్ $5 చెప్పాడు సత్తిపండు. కొన్నావా? నేనేం పిచ్చాడేంటి, నువ్వేం చేసుకుంటావు చేసుకొని చస్తే కొన్నాను. కట్ డ్రైవర్ కోసం కంట మీద తీసుకున్నావు కదా, అంత మాత్రానికి హర్ట్ అయి ఉంటాడంటావా? చెప్పలేవు, తెల్లోడు కదా. రేపటి నుంచి అసలు కట్ డ్రైవర్ ఇవ్వండి, దరిద్రం వదిలిపోతుంది. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మో, వాళ్ళేనంటావా? సారీ నీలిమా, సారీ సత్తిపండు, నా వల్ల మీరు అనవసరంగా రిస్క్ లో ఇరుక్కున్నారు. రిస్కే ఉందండి, ఏమంటే ఇంకా ఫ్రెష్ ఉందండి. ఏం కాదులే మావయ్య. ఏం కాలేదుగా? ఇప్పుడు హ్యాపీనా? దిగండి సత్తిపండు, దిగండి. గో టు హెల్. Oh shit, he's crazy! సత్తిపండు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ గారు ఇప్పుడు తమ మ్యూజిక్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సత్తిపండు, ఇదేదో పెద్దోళ్ళ పెళ్లిలా ఉంది, మనం వెళ్ళిపోదాం పద ప్లీజ్. అలాగే, వాడిని తీసుకుపోదాం. సార్, విస్కీ వేస్తావేంటి, కూల్ అవుతావు? పోనీ బ్రాండీ? వేడి చేస్తుంది. కల్లులా ఉంది. కల్లు ఏది?
కళ్ళే చలవ చేస్తాయి ఇంకా అట్రా. చాలే సత్తిపండు, దీంతో 10 అయ్యాయి. మాయా చూడడానికి వచ్చిన వాళ్ళకి ఇంత మంచి కుర్చీలు వేస్తే ఇక చేసుకునే వాళ్ళకి ఎలాంటి వేస్తారట? వాళ్ళ కోసం వేసినవే. పొరపడైందండి, ఇందులో పడిపోయి చూసుకోవాలా? అమెరికా కళ్ళు వేయించింది. తెల్లారింది, ఇంటికి వెళ్దాం. అమ్మో వద్దు, హోటల్కి వెళ్దాం. ఇది కరెక్ట్. Get down. Go, Walden. Hurry up. They're running. Come on, get out. అయ్యో, రక్తం వస్తుంది. మరేం పర్వాలేదు. ఐమ్ సారీ, ఇదంతా నా వల్ల జరిగింది కదా. ఐమ్ సారీ. థ్యాంక్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. కమ్ ఆన్, సే సంథింగ్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా బాగుంటావు. నేను అడగనా? నన్ను ఎప్పుడు ఒకటి అంటుంటావే, అది గో 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 టు హెల్ అంటే ఏంటి? అంటే నువ్వెక్కడున్నా బాగుండాలని. నువ్వు చాలా మంచి అమ్మాయి, లేకపోతే నాకు ఎందుకంత సహాయం చేస్తావు? థ్యాంక్ యూ. ఇటు ఇక్కడ మరేం భయం లేదు, పక్కనే ఉన్నాను. పైన మాస్టర్ ఉన్నారు. జై చిరంజీవి. హలో నీలు, రౌడీలు మీ వైపు వస్తున్నారు, జాగ్రత్త. సత్తిపండు, అసలు ఈ బుద్ధి ఉందా? వాడు వెళ్ళిపోయే సమయానికి ఫోన్ చేస్తావా? మీకు వార్నింగ్ ఇద్దామని. మాకు వార్నింగ్ ఇవ్వలేదు, వాళ్ళకి సిగ్నల్ ఇచ్చావు. పోన్లే, నువ్వు నీలిమా సేఫ్ గానే ఉన్నారుగా? నీలు 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 బ్లడ్తో భలే సెక్సీగా ఉన్నావే నువ్వు, కానీ గేమ్ ఆడదావంటే టైం లేదు. వాడేట్రా వెరసి, ఇంతమంది వెళ్ళి ఒక్కడిని తీసుకురాలేకపోయారా? సార్ తెచ్చావా? తెచ్చాను సార్. బాగా చిన్నగా ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్ వెళ్తుందా? డౌట్ లేదు సార్. ఈ బాంబు ఆ లిఫ్ట్లో పెడతాను. ఇది రిమోట్ కంట్రోల్ సార్. ఇది నొక్కగానే లిఫ్ట్ డోర్స్ మూసుకుపోతాయి. లిఫ్ట్ కిందకి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. మీరు హెలికాప్టర్ ఎక్కుతారు. ఆ లిఫ్ట్ కిందకి వెళ్ళడానికి సరిగ్గా 4 నిమిషాలు పడుతుంది సార్. ఈలోపు మీరు ఈ బిల్డింగ్ చాలా దూరం వెళ్ళిపోతారు. మరి బాంబు ఎలా పేలుతుంది? మనం పేల్చక్కర్లేదు సార్, దీని ట్రిగర్ లిఫ్ట్లోనే ఉంది. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ టచ్ అవగానే బాంబు ఆటోమేటిక్గా పేలిపోతుంది. దీనమ్మ, ఇది దానికంటే సెక్సీగా ఉంది. నీలు ఎక్కడో నాకెందుంది, నీకేమన్నా అభ్యంతరమా? రాయ్, నా చేతిలో చస్తావు. తప్పకుండా, నువ్వు అనుకున్నట్టే చేద్దాం. కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు టైం లేదు, నీకు టైం బాలేదు. రాయ్, ఆడపిల్లమే కాదురా నీ ప్రతాపం. దమ్ముంటే ఎక్కడో చెప్పు, నేను ఎక్కడికి వస్తాను. వస్తావా? డౌట్ లేదు బే. 550 హోప్ స్ట్రీట్, అక్కడో టెలిఫోన్ బూత్ ఉంటుంది. అక్కడికి వచ్చి మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. నేనే వస్తాను. ఈలోగా నీళ్ళకి ఏమైనా జరిగిందో ట్రై చేస్తాను, కానీ మాట ఇవ్వలేను. రే, రావణాసురుడు సీతకి 1 year టైం ఇచ్చాడు.
నేను దీనికి 1 అవర్ టైం ఇస్తున్నాను. 60 నిమిషాలు. బ్యాగ్స్ ప్యాక్ చేయండి రా. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ. Sorry? ఈజ్ ఇట్ హోప్ స్ట్రీట్? టెల్ మీ సార్. Nearby. హలో, కోటు బాగుందా? రాయ్, కోటు లేకుండా ఇది ఇంకెంత బాగుందో. నాతో ఆడుకోవద్దు. చెప్పరా, నీళ్ళు ఎక్కడుందో చెప్పు. రేయ్ సత్యం, నీకు బాగా తొందర ఎక్కువరా. రోడ్ అవతల ఇంకో టెలిఫోన్ బూత్ కనిపిస్తోందా? ఇప్పుడు నువ్వు ఇది పెట్టగానే అది మోగుతుంది. 3 అంటే 3 సార్లు రింగ్ అవుతుంది. ఈ లోపు నువ్వు తీస్తే చెప్తాను, తీయలేదనుకో. హలో, రై రై. హలో, అద్దాలు కూడా బద్దలు కొట్టుకొచ్చేస్తున్నావంటే కొంప తీసి దాన్ని లవ్ చేస్తున్నావా ఏంటి? నీళ్ళు ఎక్కడుందో చెప్పరా. సారీ. దమ్ముంటే చెప్పరా, నువ్వు ఎక్కడున్నావు? నన్ను చంపడానికి అమలాపురం నుంచి అమెరికా దాకా వచ్చావు కదరా. ఏ నా దాకా రాలేవా? ట్రై చేయి. ఆల్ ద బెస్ట్. సత్యపండు, ఏమన్నా తెలిసిందా? లేదు. ఇప్పుడేం చేద్దాం? జై చిరంజీవి. Hello. Hi. Mom, my balloons. Thank you so much. Don't cry, darling. It's okay. It's all right. My balloons. అడుగు ముందుకేసావో
అటు చూడు. బాంబ్ ఈ రిమోట్ నొక్కితే అక్కడ చచ్చిపోతుంది. త్రో హిమ్ ఇంటు ద లెఫ్ట్. ఒకే బాంబ్కి 2 సవాలు. ఐ లైక్ ఇట్. సత్తిపండు, జస్ట్ అ మినిట్. వెళ్ళొస్తాను. How much? $10. $10? No, it's ridiculous. It's too much. Huh? Ooh, okay. $20. Thank you. Excuse me, sir. $10. No, keep it with you. Mally neeto godav enduku. No, Keep the please change. take it, Keep sir. the change. $10. Happy journey. థ్యాంక్ యూ. Shake hand, yeah. ఓ ఐఎమ్ వెరీ సారీ. నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఇక ఫ్రెండ్షిప్కి అర్థం ఉంది మాయా. యూ నాట్. నేను కార్ తీసుకొస్తానమ్మా. బాయ్. Go to hell. సారీ సార్. నువ్వా సార్ మీరా? ఏంటిలా అయిపోయావు? సార్ కస్టమ్స్లో ఉన్నప్పుడు మందు బాటిల్లో ఉండేవాడిని సార్. క్యాంటీన్లో ఉన్నప్పుడు కూల్ డ్రింక్ బాటిల్లో ఉండేవాడిని సార్. మరి ఇప్పుడు ఇదిగో ఇలా ఫినాయిల్ బాటిల్ అయిపోయింది సార్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? లైఫ్లో ఏం చేసినా బాటిల్ మాత్రం కామన్ అని అర్థమైంది సార్.
నువ్వు ఇక బాగుపడవు. సార్ 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 ఏంటి బాటిల్ ఏమన్నా ఉంటే కొట్ సార్. అడుగు అబ్బాయి వచ్చేసాడు. ఏమ్మా అవునే అన్నయ్య. థ్యాంక్ యూ. ఏం బాబు బాగున్నావా? కనబట్లేదండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏంటో మొహాలు పెట్టావు? నువ్వు చేసిన పని నాకేమో నచ్చలా. ఏం చేశాను? మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఒక్క అమ్మాయిని ప్రేమించమన్నారు, ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు. ఇప్పుడు ఏం చేసినదేగా? ఒక అమ్మాయిని ప్రేమించాను, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో.